హాయ్ ఫ్రెండ్స్, నిన్న పేపర్ కటింగ్ చూపించాను కదండి. బ్యాక్ స్టార్ కావాలా, బార్డర్ వేసుకోవాలా, శారీ బార్డర్ అని చెప్పేసి అది ఈరోజు క్లాత్ కట్ చేశానండి. నిన్న పేపర్ కట్ చేశాను కదా, ఈరోజు క్లాత్ కట్ చేశాను. సేమ్ మన బ్లౌజ్ ఎలా కొలతలు వేసుకుంటాం సేమ్ అది, ఏం మార్చేదంటూ ఏం లేదు. మీకు పేపర్ కటింగ్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఇది ఇంకా స్టార్ లాగా ఆర్ట్ వేసినాను కదా, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ 15, 40, 36, 5.5, ఇది 10 అండి నెక్. తర్వాత అన్ని కొలతల తర్వాత మనం స్క్వేర్ నెక్ ఎలా గీసుకుంటాం అలా గీసుకుంటాం. తర్వాత ఇది ఒక్కటే మనకు మెయిన్ ఏదంటే స్టార్ నెక్, బ్యాక్ స్టార్ నెక్ కావాలి అంటే ఇది వచ్చేసి మన షోల్డర్ 3 పెట్టినాం కదా, ఆ 3 కా నుంచి ఈ లెవెల్లోన ఇంతవరకు అయితే 3 ఏదైతే వస్తుందో షోల్డర్ అలాగనా ఇలాగనా ఇది సంఖ పేస్ట్ చేసుకొని, సంఖ కటింగ్ ఉంది కదా బేస్ చేసుకొని లాస్ట్ వరకు అదే ప్రోలో పోవాలన్నమాట. 2 ఇంచుల వరకు పోవాలి. పోయిన తర్వాత ఇక్కడ మనం ఇట్లా గీసినాం కదా, ఇది అవసరం లేదు మనకు, నెక్ స్టార్ కావాలి కదా. కాబట్టి ఈడైతే ఏది స్లో చేసినామో ఇక్కడి నుంచి 4.5 పెట్టినాం కదా, అక్కడ నుంచి 1 వరకు 1.5, ఇది 1.5కి కట్టు. అక్కడ నుంచి ఇది స్టార్ రావాలి. మనమేమి ఇట్లా గీయాలా అట్లా గీయాలని ఏం లేదండి. ఇది మనం గీసుకున్నాం అనుకో, ఈ లెవెల్ పెట్టేస్తే స్కేల్ ఇది స్క్వేర్ వచ్చేస్తుంది. ఇదిగోనండి, ఇదే స్కేల్ తీసుకున్నామనుకో మనం ఇట్లా గీయాలని ఏం లేదు. ఇదే స్కేల్ చాలా, ఇది బుత్తలకి చాలా మనకు పాప అనిపిస్తుంది. తీసేసి కట్ చేయడం. ఇవన్నీ గీసినాం కదా, ఇదిగోనండి ఇది మనకు అవసరం లేదు, ఇది అవసరం. కనిపిస్తుందా స్టార్ లాగా, బ్యాక్ స్టార్ నెక్ లాగా కనిపిస్తుంది కదా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది పై భాగం అని. ఓకేనా? అంతేనండి, సింపుల్గా చెప్పాను. నిన్న పేపర్ కట్ కాబట్టి ఈరోజు లైనింగ్ కట్ చేశాను. ఇదే తీసి మన మామూలు క్లాత్ మీద, బ్లౌజ్ పీస్ మీద కట్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్.